how to study more in less time. ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయా? ప్రాబ్లం వస్తుందా? ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? తొందరగా ఎగ్జామ్ డేట్ వచ్చేసిందా? అప్పటివరకు మీరు ఏం చదవలేదా? ఫెయిల్ అయిపోతారా అని భయపడుతున్నారా? ఈ వీడియో నీకోసం. ఐ ప్రొవైడ్ యూ సొల్యూషన్. నా మాటనే మీరు ఎందుకు వినాలంటే నా రిజల్ట్ వేసేస్తా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా 5 సీక్రెట్ స్ట్రాటజీస్ మీకు చెప్పబోతున్నా. థర్డ్ది చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ కావద్దు. స్ట్రాటజీ నెంబర్ 1, నీ బ్రెయిన్ని నువ్వు అర్థం చేసుకో. నువ్వు సెంటెన్సెస్ చదివితే నీ బ్రెయిన్కి గుర్తుండదు. అదే సెంటెన్సెస్ని ఒక ఇమాజినేషన్ లాగా, ఒక సీన్ లాగా చదివితే గుర్తుంటుంది. ఏదైనా థియరిటికల్ సబ్జెక్ట్స్ ఉంటే ప్రతిదీ కూడా నేను సెంటెన్సెస్ లాగా చదవా. ఒక స్టోరీ ఉందనుకో, నేను విజువలైజ్ చేసుకుంటా. సో అది ఒక్కసారి చదివినా అంటే నాకు బ్రెయిన్లో స్టోర్ అయిపోతుంది. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాం. 80% మార్క్స్ మీ 20% మెటీరియల్ నుంచి వస్తాయి. నిజంగా ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే నేను చెప్పే ట్రిక్ ఏంటంటే, మీరు ఎట్లయినా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మీకు ఏం చదవాలో కూడా అర్థం కాదు. సో అట్లాంటప్పుడు పాస్ట్ నుంచి ఉన్న ఎగ్జామ్ పేపర్లని మీరు స్టడీ చేస్తే, ఒక 5 years బ్యాక్ ఎగ్జామ్ పేపర్స్ని రోజు స్టడీ చేస్తే మీరు మినిమం పాస్ అవుతారు. నేను గ్యారంటీ, అది ప్రతి ఒక్కరు చెప్తారు. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్ట్రాటజీ. ఎగ్జామ్ దగ్గరకు వస్తే నేను వాడే ట్రిక్ ఏందో తెలుసా? యూట్యూబర్స్ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని స్టడీ చేస్తా. దాంట్లో ఒక 5 యూట్యూబర్స్ మాటికి రిపీట్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్ ఎట్లయినా వాళ్ళని నమ్మలేము, కాకపోతే కొంచెం మన హెల్ప్ చేస్తారు కదా, ట్రిక్ పనికొస్తుంది. లెట్స్ హాప్ ఆన్ టు నెక్స్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. నేను బ్రెయిన్ పాయింట్స్ అనే ఒక కాన్సెప్ట్ కనుక్కున్నా. బ్రెయిన్ పాయింట్స్ అంటే ఏంటంటే, మీరు లేవ్వంగానే బట్టలు వేసుకోవడానికి, హెయిర్ స్టైల్ చేసుకోవడానికి, ఇవన్నిటికీ మీరు డిసిజన్స్ తీసుకుంటారు. అవన్నీ డిసిజన్ తర్వాత మీరు చదవాలంటే మీ బ్రెయిన్ మీకు సహకరించదు. సో మీరు లేవ్వగానే స్టార్ట్ చేసిరనుకో చదవడం, మీరు ఇంకా ప్రొడక్టివ్గా వర్క్ చేయొచ్చు. అందుకే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే చదవమంటారు, కానీ మీరు పొద్దున్నే చదవకుండా అన్ని పిచ్చి పనులు వేస్తారు. డెడ్ లైన్ పెట్టుకోండి. మీరు చేసే వర్క్లా డెడ్ లైన్ పెట్టుకోండి. నాకు ఇన్ని డేస్ ఉన్నాయి, ఎగ్జామ్ వరకు ఇన్ని డేస్ మిగిలినాయి, సో నేను ఈ డే వరకు ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తా, ఈ డే వరకు ఈ బుక్ కంప్లీట్ చేస్తా అని చెప్పి డెడ్ లైన్ పెట్టుకోండి. డెడ్ లైన్ పెట్టుకుంటే హ్యూమన్ బ్రెయిన్ పవర్ మీకు తెలియదు, మీరు ఎంత ఫాస్ట్గా పని చేస్తారో. డెడ్ లైన్ పెట్టుకోండి. మీకు కొంచెం సీక్రెట్ ట్రిక్ చెప్పాలంటే నేనేమో అనుకుంటా అంటే, నువ్వు ఈ వర్క్ చేయకపోతే నువ్వు గే అని అనుకుంటా. సో నాకు ఒక మోటివేషన్. అట్లా మీరేమని అనుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్పిన ట్రిక్స్ అన్ని ఫాలో అయితే మీరు పక్కా పాస్ అవుతారు. వేర్ ఇస్ ద అప్రిషియేషన్ గైస్?